నమస్తే. వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్న పరిస్థితి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాత్రం ఎవరైతే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపిన పరిస్థితి. సో, నిన్న ఏకంగా 11 మంది మీద పంజాగుట్ట పిఎస్‌లో కేసులు నమోదైన పరిస్థితి. సో, ఇలాంటి అనేక అంశాల మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కంపల్లి వివేకానంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అసలు ఏంటి సార్ అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అసలు ఎవరికి లాభం? ఎవరికి నష్టం? సామాన్యులు మాత్రం దీనివల్ల సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటున్న పరిస్థితి. అప్పులు తీసుకొని బెట్టింగ్స్‌లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల. అసలేంటి సార్ ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఏంటి? చట్టాలు ఏం చెప్తున్నాయి? చట్టాలు బెట్టింగ్ యాప్స్ విషయంలో మాత్రం చాలా స్ట్రింజెంట్‌గా ఉన్నాయి. ఎందుకంటే మనము ఇప్పుడు మీరే అన్నారు ఇదివరకు బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు నిన్న కేసు రిజిస్టర్ చేసి నిన్న అంటే మొన్న అంటే ఈరోజు డేట్ చూసుకుంటే మొన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో 17థ్ నాడు హర్ష సాయి, మళ్ళీ దాని తర్వాత ఇమ్రాన్ ఖాన్, మళ్ళీ దాని తర్వాత శ్యామ్ మేల్ అని చెప్పేసి ఇదంతా కూడా వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ ఒక దిక్కు బెట్టింగ్ యాప్సే తప్పు అన్న ప్రాసెస్ దీంట్లో వీళ్ళు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అంటే సెలబ్రిటీస్ ఎట్లా అయిపోయినారంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళు ఏది చెప్తే కూడా పబ్లిక్ అది నమ్మి దాంట్లోకి ఆ ఊబిలోకి పడిపోతా ఉన్నారు నంద గారు. సో, దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. తర్వాత ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే బెట్టింగ్ యాప్స్‌లో బెట్టింగ్స్ పెట్టడం వల్ల ఏమైతుందంటే మోస్ట్‌లీ స్టూడెంట్స్ చెడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో కూడా వీళ్ళంతా కూడా యంగ్‌స్టర్సే. వీళ్ళిచ్చే మెసేజు ఇట్స్ ఎ రాంగ్ మెసేజ్ అన్నది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి. వీళ్ళేం చేస్తారంటే డబ్బులను కాలబెట్టడము, డబ్బులను దానం చేయడము, బైక్‌లను కాలబెట్టడము మనం చాలా వీడియోలు నేను కూడా చూసిన. ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ అయిందని తర్వాత నిన్న మొన్నంతా కూడా చూస్తా ఉంటే, ఇవన్నంటే బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెడితే డబ్బులను తగలబెట్టేంత, బైక్‌లను తగలబెట్టే, కార్‌లను తగలబెట్టేంత డబ్బొస్తది అని చెప్పి అంత ఆశ చూయించి ఆ రకంగా యూత్‌నయితే వాళ్ళు బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసి పాడు చేస్తున్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ కండక్ట్ చేయడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇల్లీగల్ మన స్టేట్‌ల. ఓకే. సమ్ స్టేట్స్, సమ్ కంట్రీస్‌లలో కొన్ని లీగలైజ్ కావచ్చు. బట్ మోర్ పర్టిక్యులర్‌లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బెట్టింగ్ యాప్స్ పెట్టడానికి వీల్లేదు అండ్ బెట్టింగ్ యాప్స్ పెట్టుకోవద్దు. కానీ ఇక్కడ ఏమైతుందంటే వేరే వేరే కంట్రీస్ నుంచి ఈ ప్రోగ్రామ్స్ రన్ చేస్తా ఉంటారు. ఏది రమ్మీ గేమ్ గాని, లేదంటే గనుక ఈ బైక్ రేసెస్ గాని, లేదంటే గనుక కొన్ని కొన్ని అంటే నేను ఎక్కువ చూడలేదు గానీ డ్రీమ్ లెవెల్. ఆ! ఇవన్నీ గూడా రన్ జేయడం వల్ల ఏమైతదంటే ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో వీళ్ళకి ఏమైతది వన్స్ గేమ్ విన్ కాగానే వాడికి రూ. 10 పెట్టినోడికి రూ. 1000 వస్తున్నాయి. మనం ఎన్ని చేసినా అటువంటి డబ్బులు రావు. సో, వాడికేంటి 10 పెట్టంగానే 1000 వచ్చింది. 1000 పెట్టంగానే మళ్ళీ 10,000 వస్తాయి. మళ్ళీ 10,000 పెట్టంగానే 1,00,000 వస్తాయి. ఇట్లా ఆశకు అంతు లేకుండా పోతా ఉన్నది. సో, స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ ఏమైతుందంటే ఆహ్, ఒక పీక్ స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత ఏమైతే ఇది అంతా కూడా మొబైల్ డివైస్ గాని మళ్ళీ దాని తర్వాత కంప్యూటర్స్‌లో, ల్యాప్‌టాప్స్‌లో ఆడేటన్నీ గూడా ప్రతిది ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉంటది. ఐపీ అడ్రెస్ దగ్గర వీళ్ళు లాగిన్ గావాలి. లాగిన్ అయిన తర్వాత వీళ్ళకి బ్యాంక్ క్రెడెన్షియల్స్, కేవైసీ డీటెయిల్స్ ఇంపార్టెంటే. వన్స్ వీడు పేమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు డబ్బులు కట్టాలి. కట్టాలంటే వీని బ్యాంక్ అకౌంట్స్ నుంచి కట్టాలి. బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు కట్టిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్‌లోకి ఎప్పుడైతే ఎళ్ళిపోతదో ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి వస్తున్నాయి, ఏ ఐడీ నుంచి వస్తున్నాయి. వాళ్ళకన్నీ గూడా టెక్నాలజీ అంతా అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత వాళ్ళకి సిస్టమ్‌లో ఫీడ్ అయిపోతా ఉన్నది. వన్స్ వీడు ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు ఆశకు వీళ్ళకొచ్చేస్తున్నాయి డబ్బులు. తర్వాత ఏమైతుంది స్టెప్ బై స్టెప్ పోను వీళ్ళకు అడిక్ట్ అయిపోయిన తర్వాత వన్స్ డబ్బులు రావడం పోయేసి డబ్బులు పోవడం మొదలైతా ఉన్నది. వన్స్ డబ్బులు పోకడం మొదలైపోయిన తర్వాత వీళ్ళకింకా వన్ ప్యాకెట్ మనీ అయిపోతాయి. పేరెంట్స్ దగ్గర నుంచి దొంగతనాలు చేసుడు, మళ్ళీ దాని తర్వాత ఫ్రెండ్స్ నుంచి మనీ లెండ్ చేసుకోవడము, లేదంటే గనుక ఇప్పుడు మనము దీంట్లో చూస్తున్నాం ఏది మన ఆహ్, వాట్ వి కాల్ లైక్ ఇదొక ఫైనాన్స్ ఏదో జరుగుతున్నది. ఇమ్మీడియేట్‌గా వాడేదో ఆన్‌లైన్ డబ్బులిస్తున్నారు. లోన్ యాప్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో, అటువంటి లోన్ యాప్స్‌లోకెళ్ళి డబ్బులు తీసుకోవడము, దానికి అబ్నార్మల్ ఇంట్రెస్ట్ మళ్ళా. ఒక రూ. 100కు రూ. 10, రూ. 15 ఇంట్రెస్ట్ పడుతున్నాయి. వాడికేందంటే సరే ఇక్కడ 100 పెడితే నాకు 1000 వస్తాయి కదా! అని ఆశకి ఏం చేస్తున్నారు లోన్స్ తీసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఏమైతది ఈ బ్యాంకోళ్ళొచ్చేసి వాళ్ళ మీద హరాస్మెంట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మళ్ళా రికవర్ చేసుకునే ప్రాసెస్‌లంతా గూడా లైఫ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతున్నది, కొలాప్స్ అయిపోతున్నది. ఎప్పుడు తెలుస్తా ఉన్నది వన్స్ వాళ్ళు ఆ లోతులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయితా ఉన్నారు నందు గారు. సో, కాబట్టి ఇవన్నీ పూర్తిగా నిర్మూలించాలి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఇటువంటి గేమ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చినారో, వీళ్ళందరి మీద కేసెస్ మొన్న రిజిస్టర్ చేయడం జరిగింది. కేసెస్ అంటే బై వే ఆఫ్ రాంగ్ మీన్స్‌లో వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత
రాంగ్ పొజిషన్లో అంటే ఇల్లీగల్ బిజినెస్ వీళ్ళని ఇండల్జ్ చేస్తున్నారు అని చెప్పేసి 318 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా, మళ్ళీ దాని తర్వాత గేమింగ్ యాక్ట్ 34 సబ్సెక్షన్ 4A, మళ్ళీ దాని తర్వాత 66 ఆఫ్ ఐటీ యాక్ట్ అంటే మొబైల్ డివైస్ వాడుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద సజ్జనార్ గారు స్పెషల్ ఆఫీసర్ కింద దీని మీద తను దృష్టి సాధించేసి ఇవన్నిటి మీద పూర్తిగా నిర్మూలించాలన్న ఒక ఆలోచనతో ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మొన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో నిన్న కూడా అంటే నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే ఎఫ్ఐఆర్ కాపీ అంతా కూడా పంపించున్నారు. సో మనం ఒకటి ఏంటంటే ఒక రకంగా ఇది ఒక పాజిటివ్ సైనే. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఇది ఒకసారి నష్టపోయిన తర్వాత దాని నష్టాన్ని ఎట్లా రీగెయిన్ చేయాలనే దానికంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టపోకుండా ఇటువంటి యాక్టివిటీస్లలో యువత ఇండల్జ్ కాకుండా ఉండడానికి ఏం చేయాలనే దాని మీద దృష్టి పెడితే, కొంచెం ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం దృష్టి పెడితే కనుక ఇటువంటి పూర్తిగా వాటి అంటే లేకుండానే అంటే నిర్మూలింపబడే అవకాశం ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ ఆర్థిక లావాదేవీల మీద కూడా గవర్నమెంట్ నజర్ పెట్టే అవకాశం ఉందంటారా? 100% పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పిఎంఎల్ఏ అంటాము. దీని మీద వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు వన్స్ ఒక గేమ్ ఆడుతున్నారు, గేమ్లో ఆడగానే కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ప్రతి ఇన్కమ్ స్టేట్ కి రెవెన్యూ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇన్కమ్ కు ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటాయి. కానీ వీళ్ళకి వచ్చే డబ్బులు నిజంగా ఇది లీగల్ మనీయా, ఇల్లీగల్ మనీయా, అండ్ మన కంట్రీ రెవెన్యూ లేదంటే కనుక అదర్ కంట్రీస్ రెవెన్యూ, ఇటువంటి మనీ వేరే కంట్రీ నుంచి మన కంట్రీస్ కి రావడం కూడా దట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్. సో అట్లా కూడా దానికి కూడా ఎటువంటి పర్మిషన్స్ మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవ్వట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం మన దగ్గరకు ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత అది అకౌంటబుల్ అమౌంట్ కావాలి, దానికి ఖచ్చితంగా రాష్ట్రానికి కేంద్రానికి పన్ను కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్నారు. అండ్ బ్లాక్ మనీ మన కంట్రీస్కి రావడము, ఇది దాన్ని మళ్ళీ వైట్గా కన్వర్ట్ చేసుకోవడానికి గేమింగ్ యాప్స్ లాంటివి కానీ లేకపోతే కొన్ని క్రిప్టో కరెన్సీ లాంటి వాటిలో కానీ ఇన్వెస్ట్ చేసేసి అంటే పూర్తిగా అంటే తెల్లధనాన్ని కాస్త నల్లధనం కింద మార్చినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళ మీద కూడా ఆల్రెడీ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను న్యూస్లో చూడడం జరిగింది. అండ్ ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి నోటీసెస్ సర్వ్ చేస్తున్నారు వీళ్ళకి. అండ్ వీళ్ళకి వన్స్ యూట్యూబ్స్ పెట్టుకున్న తర్వాత వీళ్ళకి వన్స్ ఒకసారి సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని లీగల్ గా ప్రాపర్ గా వాడుకుంటే రాష్ట్రానికి, దేశానికి, సమాజానికి మంచిది. కానీ ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేయడానికి కానీ ఇటువంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్మిట్ కావడానికి యువతను ఎంకరేజ్ చేసి డైవర్ట్ చేసుకునే ప్రాసెస్ ఉన్నారు కాబట్టి వాటి చట్టరీత్యా కాబట్టి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే వీటి మీద ఇందాక అన్నట్టు పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్ అదేవిధంగా ఫెమాన్ నిబంధనలపై విచారణ జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఫారెన్ ఎక్స్చేంజెస్ ఏమన్నా మారితే కనుక ఫెమాలో వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళని దాని మీద కూడా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే వేరే అదర్ కంట్రీస్ నుంచి. అండ్ మన కంట్రీస్లో మోస్ట్లీ ఇటువంటి గేమ్స్ నడవట్లేదు, వేరే కంట్రీస్లో నడుస్తున్నాయి. ఎక్కడ ఏమన్నప్పటికీ నడిచే గేమ్ ఎక్కడ నడుస్తున్నప్పుడు కూడా అది ఆన్లైన్ కాబట్టి, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి అక్రాస్ ద కంట్రీ ఎక్కడైనా కూడా మనము దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి రిటర్న్స్ మళ్ళీ మన బ్యాంకు వస్తాయి. వన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఏంటంటే, వన్స్ మనం ఒకసారి ఏదన్నా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ అందులో రిజిస్టర్ అయినప్పుడు కానీ మన యూపీఐ అకౌంట్స్ కానీ మళ్ళీ దాని తర్వాత మన ఫోన్ డివైజెస్ నుంచి అవుతున్న ఐపీ అడ్రస్లే కానీ ఇవన్నీ కూడా ట్రాక్ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు ఇంపార్టెంట్, ఏ అకౌంట్కి వెళ్తున్నాయి ఇంపార్టెంట్. వన్స్ ఒక అకౌంట్కి వెళ్ళిన తర్వాత ఆ అకౌంట్ ఇల్లీగల్ అకౌంట్ అయినప్పుడు ఆ అకౌంట్కి ఎంతమంది అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు, ఈ వ్యక్తి ఎన్ని ఇల్లీగల్ బిజినెస్లలో ఈ వ్యక్తి డిపాజిట్ చేస్తున్నారు, ప్రతిదీ త్రూ బ్యాంకే కదా. ప్రతి దానికి వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ ఓటీపీ వస్తూ ఉంటుంది. సో ఇటువంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ రికార్డ్స్ గవర్నమెంట్ అండ్ బ్యాంకు, ఆర్బీఐ దృష్టిలో ఖచ్చితంగా ఉంటాయి. వన్స్ వీళ్ళు ఇల్లీగల్ మనీ ట్రాన్స్మిట్ అవుతుంది వీళ్ళ అకౌంట్స్ కన్నప్పుడు ఎక్కడి నుంచి మనీ వస్తుందని ట్రాక్ చేయడం వెరీ సింపుల్. పోలీస్ కానీ లేకపోతే టెక్నాలజీ ఇప్పుడు మారుతున్నది కాబట్టి ఇవన్నీ ట్రాక్ చేయడం ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో జరిగిపోతుంది. సో మనం అనుకుంటాం, పిల్లలు అనుకుంటాం మనకేం తెలియదు, అమ్మ నాన్నకి తెలియకుండా మనం చేస్తామనేసి అనుకుంటాం. కానీ మనల్ని ప్రతిసారి ఒక నిఘా విభాగం అన్నది మన మీద ఖచ్చితంగా పని చేస్తూ ఉంటుంది, మన వైపు ఉంటా ఉంటుంది. సో కాబట్టి యువత ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీ ఇంట్లోకి వెళ్ళి మీ నాన్న జేబులోకి వెళ్ళి డబ్బులు కొట్టేస్తే దొరకకపోవచ్చు, లేకపోతే నీ పక్క ఫ్రెండ్ నుంచి అప్పడుకున్నా లేకపోతే వాళ్ళ జైలు నుంచి డబ్బులు కొట్టినా దొరకకపోవచ్చు. కానీ ఇటువంటి వాటిలో కనుక మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మాటికి 100% అది ట్రాక్ అవుతుంది.
ఎక్కడైనా ఏదో ఒక రోజు ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు దొరికిపోతారు అన్నమాట వాస్తవం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత మీకు వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉన్నదో అది బ్లాక్ మనీ కిందనే కన్వర్ట్ అవుతుంది కానీ ఇట్స్ నాట్ ఎ లీగల్ ఇన్కమ్. సో ఎంత అమౌంట్ వచ్చినప్పుడు కూడా మనం ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ కట్టినప్పుడు కూడా నీకు వచ్చే ఇల్లీగల్ అమౌంట్కి నువ్వు ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కడితే అది బ్లాక్ అమౌంట్ వైట్ అవుతుంది అనుకోవడం మాత్రం అది మూర్ఖత్వం, అది అమాయకత్వం అయితే అనేది యువత గమనించాల్సిన అవసరం ఉంది.